అయితే మనం చూస్తే 7వ మాట ఆఖరి మాట మనం చూస్తున్నాము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించారు? తండ్రికి అప్పగించారు. కాబట్టి మనము కూడా మరి ఈ లోకములో జీవించుతున్నటువంటి మనము కూడా చనిపోక ముందు మన ఆత్మను రక్షించుకొని మన ప్రభు అయిన దేవునికి మనము అప్పగించుకోవాలి. ఈ రోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మను మనం ఏ విధంగా అప్పగించుకోవాలి? యేసు ప్రభు అయితే పరిశుద్ధుడిగా, నీతివంతుడిగా, యథార్థవంతుడిగా జీవించి ఆయన తన ఆత్మను మరి బలియాగముగా మన రక్తము కార్చాడు. అయితే మనం అలాగ రక్తం కార్చాలా, మనం అలా బలియాగం అవ్వాలా అంటే అలాగ కాదు. ఆయన ఏ విధంగా అప్పగించుకున్నాడో మనం చూసాం. పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా జీవించి అదే విధంగా మన ఆత్మను ఎలాగ అప్పగించుకోవాలి అనేది మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపబలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మరి మనలను దుష్టత్వములో నుండి విడిపించి పాపముల నుండి విడిపించడానికి తన్ను తాను ఏం చేశాడు? దేవుని చిత్త ప్రకారం. అంటే ఇదంతా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మరి చిత్త ప్రకారం ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అందు గురించి ఇక్కడ అంటున్నాడు, దుష్టత్వములో నుండి విడిపించాలని, విమోచించాలని, పాపముల నుండి విడిపించాలని తను తాను అప్పగించుకున్నాడు. ఇంకా ఎందుకు అప్పగించుకున్నాడంటే క్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుగు దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరిచినకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మరి ఆ యొక్క ఆత్మను ఎందుకు అప్పగించుకున్నాడు? ఇక్కడ స్పష్టంగా రాస్తా ఉన్నాడు. సంఘము మరి దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడాలి. పరిశుద్ధంగా ఎలా నిలబడుతుందంటే మరి ఇక్కడ వాక్యముతో కొంత స్నానం చేయాలంట. ఎలా చేయాలి? వాక్యముతో. ఇది నా కోసమే చెప్పాడు, నన్నే చూసి చెప్పాడు అని అనుకుంటే మనలో మార్పు రాదు, మనలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం నిలబడు. మరి ప్రభువు నా కొరకే మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు అని అనుకున్నప్పుడు ఏమవుతుందన్నమాట? మనము ఉదక స్నానం. ఇప్పుడు చూడండి, చాలా మంది స్త్రీలు లేక పురుషులు బట్టలు ఉతుకుతుంటారు. అయితే ఉతికినప్పుడు దానిలో ఏమేస్తారు? సర్పేసి చక్కగా దాన్ని ఉతుకుతారు. అయితే మరి ఇప్పుడు వాక్యము దేనితో పోల్చాడంటే ఒక సొప్పు. అందుకే మన హెచ్కేలో కూడా అలాంటి వాక్యము సొప్పుతో పోల్చాడు. కాబట్టి మరి ఆ సొప్పు ఏ విధముగా మరి ఒక మరకలను మరి వడలబడుతుందో అదే విధముగా యేసు యొక్క రక్తము ఏమంటే మన పాపములను తీసివేస్తుంది, మన పాపములను పవిత్రపరుస్తుంది. అది ఎటువంటి పాపమైనా కానీ మరి ఆయన ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు. అందుగురించి వాక్యముతో ఉదక స్నానం చేసి ఎక్కడ నిలబెడుతున్నాడు? దేవుని ఎదుట. అందుగురించే మనకి ఒక వాక్యం లేదనుకోండి, మరి అక్కడ మార్చిపోయినటువంటి ఆ మురుగుతో ఉన్నటువంటి బట్ట ఏ విధంగా కంపు వస్తుందో మన జీవితం కూడా, మన బ్రతుకు కూడా అలాగా చెడ్డగాను, కంపుతోను, వ్యసనములతోను, పాపముతోను తుదకు నరకానికి చేరుతుంది. కానీ ప్రభు అయిన యేసు మన నరకము నుండి తప్పించడానికి, పాతాళం నుండి విడిపించడానికి, ఆ దుష్టత్వం నుండి విడిపించడానికి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుగురించి మరొక మాట మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు. 1 పేతురు 2:23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చక దేవునికి తన్ను తాను అప్పగించుకునేది. కాబట్టి ఆయన దూషించలేదు, ఆయన్ని దూషించారు, కొట్టారు, ఆయన గడ్డం పెరిగారు. కానీ
వ్యతిరేకము చెప్పలేదు ఆయన. దేవుడికి స్తోత్రం. అదే మనము ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా? వెంటనే పెద్ద గుస్స వచ్చేస్తుంది. ఏంటది? పెద్ద కోపం వచ్చేస్తారు. కానీ యేసు ప్రభువులు ఆయన కోపము తగ్గించుకొని ఏం చేశారు? ఆయన దేవునికి తాను దేవునికి అప్పగించుకున్నాడు. మరి ఆయన నిజంగా మరి ఆయన ఏదైనా చేయగలడు. అంత శక్తి, అంత ప్రభావం, అంత మహిమ ఆయన దగ్గర ఉంది. అందుగురించే ఆయన ఒక సందర్భంలో అంటాడు, ఒక్క మరి తండ్రిని నేను వేడుకుంటే మరి ఆయన సేన వ్యూహములను పంపడంటాడు. అంటే మరి 1,36,000 కోట్ల దేవదూతలు పంపిస్తాడు ఆయన. కానీ అంత మరి ఆ విధంగా ఆయన రక్షించబడటానికి ఆయన రాలేదు. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుగురించి అన్నాడు, తన్ను తాను దేవునికి అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ అన్నాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపెట్టబడి బెదిరింపకయు న్యాయము తీర్పు తీర్చగల దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. కాబట్టి అనేక విధాలుగా ఆయన హింసించారు, కానీ ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. దేవునికి స్తోత్రం. అదే మనమైతే మరి ఎన్నో రకాలుగా గొడవలు ఎత్తి ఎన్నో విధంగా మనము మరి ఉంటాం. మరి కాబట్టి యేసు ప్రభువు తన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి అయితే మనము ఏ విధంగా అప్పగించుకోవాలి? అలాగా మరి బైబిల్లో చూస్తే మనము ఎవరైనా యేసు ప్రభువులాగా మరి దేవునికి ఆత్మను అప్పగించుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే మనం చూద్దాం. ఒకరిని మనం చూద్దాం. అంతేకాదు వాళ్ళ కుటుంబం కూడా దేవునికి అప్పగించుకున్నారు. అలాగే కాకుండా మనము ఏ విధంగా మనము అప్పగించుకోవాలి అనేది మనము చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. కాబట్టి యేసు ప్రభు ఆ ఆత్మను ఎలా అప్పగించుకోమని తండ్రిని అడిగాడు. ఇక్కడ ఒక శిష్యుడైనటువంటి స్తెఫను ఉంటాడు. ఆ స్తెఫను కూడా ఆయన కుడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదురు పలకలేదు. ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను చేర్చుకొని ఈ సన్నిధికి అంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు మరి మనం ఆ విధంగా మరి సమర్పించుకున్నామా? క్రీస్తు కొరకు మనము మరి ఆ విధంగా మనం జీవించగలమా? ఆ స్తెఫను క్రీస్తు కొరకు జీవించాడు. మరి క్రీస్తు కొరకు సహించాడు. క్రీస్తు యొక్క మరి ఏ విధంగా పెడుతున్నారో హింసలు, ఆయన హింసలు పెట్టినప్పటికీ కూడా ఆయన మరి తిరిగి సమాధానం చెప్పలేదు, కానీ మరి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. మరి మనము కూడా మన ఆత్మను మనము ప్రభువుగా అప్పగించుకోవాలి. ఎన్ని శ్రమలైన కష్టమైన క్రీస్తు కొరకు. అందుగురించే మరి స్తెఫనే కాదు, ఆ స్తెఫను ఇంటి వారు కూడా ఎవరైనా ఏం చేస్తారు? ఆ స్తెఫెనుని రాళ్ళతో కొట్టి చంపేశారు. మరి మమ్మల్ని కూడా ఆ విధంగా పడతారేమో అని అనుకోలేదు. ఆ ఇంటి వారు ఏం చేశారు తెలుసా? ఆ స్తెఫెను ఇంటి వారు ఏం చేశారో తెలుసా? మరి క్రీస్తు కొరకు స్తెఫెను చనిపోయాడు, ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. మేము కూడా ఆ స్తెఫెను వలె, క్రీస్తు వలె మేము చావుకైన సిద్ధమే అని ఏం చేశారంటే ప్రభువు కొరకు సమర్పించుకున్నాను. చూద్దాం ఆ మాట. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వచనం. స్తెఫను ఇంటి వారు అఖయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. చూసారా? స్తెఫెనుని చంపేశారు, మనకెందుకులే ఈ గోల, లేక మనకెందుకులే ఈ సమస్య, మనం కూడా ఇటువంటి శ్రమలు ఏంటి అని అనుకోలేదు. ఎందుకంటే వారు అంటున్నారు, తమ్మును తాము ఏం చేశారు? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి, ప్రభువు కొరకు నిలబడటానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. కాబట్టి క్రీస్తు కొరకు జీవించడానికి, ప్రభువు కొరకు జీవించడానికి మనము సమర్పించుకుంటున్నామా? జీవిస్తా ఉన్నామా? అలాగే జీవించినప్పుడు మనము మరి పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో చేరగలం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అలాగా ప్రభువుకి అప్పగించుకున్నటువంటి ఒక వ్యక్తి. మరొక వ్యక్తిని చూద్దాం బైబిల్లో. అపొస్తలుల కార్యములు
15వ అధ్యాయము 25వ వచనం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగేను. కాబట్టి క్రీస్తు కొరకు ఎవరు సమర్పించుకున్నారు, ఎవరు అప్పగించుకున్నారంటే బర్నబా అనేటువంటి వ్యక్తి, పౌలు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారంటే ప్రభు కొరకు జీవించడానికి. ఈ యొక్క బర్నబా పౌలు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 13వ అధ్యాయంలో ఇంటికి చదువుకోండి. ఆ 13వ అధ్యాయంలో 1-2 వచనాలు ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి బర్నబాను పౌలును నా పని కొరకు ప్రత్యేక పరిచయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ బయలుపరిచాడు. కాబట్టి ఆ విధంగా మనము బర్నబా వలె, స్టెఫను కుటుంబం వలె మనము మన కుటుంబాలు ప్రభు కొరకు సమర్పించుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు మరి పని చేయాలి, ప్రభు కొరకు సువార్త చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయితే మనం ఏ విధంగా అప్పగించుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి. మనము దేవునికి ఎలాగ అప్పగించుకోవాలంటే నీతి సాధనములుగా. యేసు ప్రభు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా దేవునికి అప్పగించుకున్నాడు. అదేవిధంగా మిమ్మును మీరే దేవునికి అప్పగించాలి. మీ అవయవములను అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవములను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచన చేసినట్లయితే ఏం చేయాలి? మన అవయవములు అంటే మన శరీరం, మన ఆలోచన, మన తలంపు, మన చేతులు, కాళ్ళన్నీ కూడా దేని కొరకు మనం వాడాలి? ప్రభువు కొరకు ఉపయోగించుకోవాలి, ప్రభువును వెంబడించడానికి ఉపయోగించుకోవాలి. ఆ విధంగా అన్నాడు మిమ్మును మీరే దేవునికి నీతి సాధనములుగా. అంటే ఈ శరీరంతో పాపము చేయొద్దని, ఈ శరీరము పరిశుద్ధముగా ఉంచుకోండి. మాటలు, క్రియలు, చూపులు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తనలు అన్నింటిలో నీతి సాధనములుగా అప్పగించుకోవడం అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమును జీవించుచున్నాను, జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. విశ్వాసంతో మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ఇది గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటా ఉన్నాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను, క్రీస్తుకి నా శరీరాన్ని అప్పగించుకుంటున్నానని ఆ యొక్క మరి అపోస్తలుడైనటువంటి పౌలు వివాహము కూడా చేసుకోకుండా, ఒకవేళ వివాహము చేసుకుంటే దేవునికి ఎక్కడ దూరం అయిపోతాను, ఈ శరీర ఆశలకి ఎక్కడ దూరం అయిపోతాను అని మరి ఏం చేశాడంటే ఆయన మరి తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీ 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకుని. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి నడుచుకున్నాడో, మరి క్రీస్తు ఏ విధంగా మరి అర్పించుకున్నాడో దేవునికి, అలాగే క్రీస్తు పరిమళ వాసనగా ఉంటాడు. మనమందరం ఒక సువాసన వలి మరి మనము ఒక వీధంట, ఒక గ్రామం అంట, ఒక ప్రాంతం అంట మనం నడిచేస్తున్నప్పుడు మనం చూసినటువంటి వారు ఏమనాలి? ఈమె క్రీస్తు బిడ్డ, లేక ఈమె క్రీస్తు కుమారుడు, లేక క్రీస్తు దాసుడు, లేక క్రీస్తు శిష్యుడు అని మనం చూసినటువంటి వాడు అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే ఆ విధమైనటువంటి నడవడి, ఆ విధమైనటువంటి ప్రేమతత్వం, ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు పరిమళ వాసనముగా మనం ఉంటాం. అందుగురించి దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు మన శరీరాన్ని అర్పించట్లేదు, కానీ మన జీవితంలో నడవడి కరెక్ట్ గా ఉంటే
ఉంటే అదే నిజమైనటువంటి బలియాగమైనది. దేవునికి స్తోత్రం. 1 పేతురు 4:19 మనం చూస్తే 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్య ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలి? సృష్టికర్త అయినటువంటి దేవునికి మన ఆత్మలను మనము అప్పగించుకొనవలసినటువంటి వారమైన. హల్లెలూయా. కాబట్టి మనము అన్ని విషయములలో మరి మనము ప్రభువుకు మనము సమర్పించుకోవాలి. కాబట్టి 7 మాటలు ఒకసారి గుర్తు తెచ్చి నా మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా.